ఏలూరు పట్టణంలోని నారాయణ ఒలింపియాడ్ స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆర్ఐ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏజీఎంపీ రామిరెడ్డి, ఏలూరు విజయ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రితేష్ మరియు పశ్చిమ గోదావరి జిల్లా జోనల్ కోఆర్డినేటర్ రొక్సానా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ డే ప్రాముఖ్యతను విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు వివరించారు. పీహెచ్డీ లాంటి ఉన్నత చదువులు పూర్తి చేసిన వారికి ఇచ్చే గౌరవ డాక్టరేట్ లాంటి తరహాలో యూకేజీ మరియు 5వ తరగతి విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం పిల్లలకు గొప్ప అనుభూతి ఇస్తుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెడల్స్, మెమెంటోస్ మరియు గ్రూప్ ఫోటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఏఓ, ఎస్ఎస్ఎం, వైస్ ప్రిన్సిపల్స్, టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొని పిల్లలతో గ్రాడ్యుయేషన్ డే ప్రతిజ్ఞ చేయించి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రాడ్యుయేషన్ డే జస్ట్ 5 minutes మీకు ఒక క్లారిటీ ఇస్తాం. దాని మీద మీకు కొంత అవేర్నెస్ వస్తుంది. గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేది యాక్చువల్గా పీజీ స్కాలర్స్కి, అంటే పీజీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి, ఎంఎస్సీ, ఎంఏ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి, లేదా పీహెచ్డీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి, లేదంటే డాక్టర్స్ అంటే ఎంబీబీఎస్ కానీ, లేదంటే ఎంఎస్ కానీ, లేదంటే ఎండీస్ కానీ అటువంటి కంప్లీట్ చేసినటువంటి వాళ్ళని మనం జనరల్గా ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీస్ అనేటటువంటి కండక్ట్ చేస్తాం. యూనివర్సిటీస్లో, పెద్ద కాలేజెస్లో చేస్తాం. అయితే మనం ఈ ఏజ్ పిల్లలకి, అంటే యూకేజీ అవని, అదే 5th క్లాస్ పిల్లలకి ఎందుకు చేస్తున్నాం అంటే, స్కూల్ లెవెల్లో చిన్నపిల్లలంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ మూటిని కలిపి ఈకేజీ సెగ్మెంట్ అంటాం. ప్రీ ప్రైమరీ ఆర్ ఈకేజీ సెగ్మెంట్ అంటాం. How many of you have an ambition of becoming a doctor? Can you please raise your hand? Okay, nice. Mostly around 10%. Good. So one of my suggestion is to have an aim before at this age, and you have to have a plan. And you have such a wonderful school and teachers, and you have such a beautiful academic program. So in whichever profession you take, I wish you success and I congratulate you for so you have to concentrate completely on academics. Okay, textbook reading is most important. Have you understand 5th class students? So yes, and all the very best for your 6th class, and please concentrate more and more on reading of textbook. Okay, all the very best, and welcome to first class students, UKG students to the first class who are changing to the e-charm segment, and all the very best for them. Yes, you are absolutely correct. So dear parents, మీ అందరికీ ఆల్రెడీ తెలిసినట్లుగా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో 3 సెగ్మెంట్స్ ఉన్నాయండి. మెయిన్లీ ఫస్ట్ వచ్చి ఈ కిడ్స్, అది PP1, PP2, అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ ఈస్ e-charms, ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్, అండ్ థర్డ్ సెగ్మెంట్ ఈస్ హై స్కూల్, అది 6th క్లాస్ నుంచి 10th వరకు.